స్పెషల్ ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఎలా ఉండబోతుంది సార్ 2024 సంబరం? 2024 సంబరం అనేది మేమైతే కొత్తగా చూడట్లేదండి. ఎందుకు చూడట్లేదు అంటే మా నాయకుడు ఏ సంవత్సరం అయినా బడ్జెట్ పెట్టేటప్పుడు ఎలక్షన్ల ముందర ఏంటంటే సంక్షేమ ఫలాల బడ్జెట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. కానీ మా నాయకుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్ ఇయరే అనుకున్నాడు. మొదటి సంవత్సరం నుంచే ఆయన మొదటి సంతకమే పింఛన్ పైన పెట్టాడు. రేపు జనవరి 1 కూడా 3000 పింఛన్ పైనే పెట్టబోతున్నాడు. పేదల కోసం పుట్టిన నాయకుడు మా నాయకుడు, పేద ప్రజల అభ్యున్నతి కోసం పుట్టిన నాయకుడు, మహిళా అభ్యున్నతి కోసం పుట్టిన నాయకుడు. కాబట్టి ప్రతి సంవత్సరం సంక్షేమ సారథి అనే పేరుతో పాటు అభివృద్ధి సారథిగా నామకరణం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు ఆయన మలుచుకున్నాడు. కాబట్టి ఈరోజు పేద ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ఈరోజు ఆయన బర్త్డేని ప్రతి పేదవాళ్ళు జరుపుకుంటున్నారంటే ఆయన చేసిన సంక్షేమ ఫలితాలు ఇంటింటికి అందాయి కాబట్టి జరుపుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు ఇంత ఘనంగా ఒక పండగ వాతావరణం లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. రీసెంట్గా చూసినట్లయితే నైట్ ఒక సభ చేశారు కదా నారా లోకేష్ గారు, నవశకం అని. అందులో కొన్ని సైకో అని జగన్ గారిని తిట్టడం జరిగింది. అండ్ ఈసారి గవర్నమెంట్ పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? సైకో అని తిట్టడం పక్కన పెడితే ఆ సభకు పెట్టుకున్న వాళ్ళ పేరేంటి? యువగళం సభ. అది ఎందుకు పెడుతున్నారు? పాదయాత్ర కంప్లీట్ అయింది కాబట్టి పాదయాత్ర ముగింపు సభగా విజయోత్సవంగా పెట్టుకున్నారు. పాదయాత్ర ముగింపు సభకి ఎవరైనా కారులో వస్తారా? నా మొట్టమొదటి క్వశ్చన్ ఇది. లోకేష్ గారు, మీరు పాదయాత్ర చేసేటప్పుడే కార్లలో తిరిగారు, విరామం తీసుకున్నారు, ఎక్కడికెక్కడికో పోయొచ్చారు. అట్లీస్ట్ జనాలు మీరు తోలుకున్న డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచి తోలుకున్న మీరు మీ కార్యకర్తలు వచ్చేటప్పుడైనా మీరు నడుచుకుంటూ వస్తే వాళ్ళు కొంచెమైనా సంతృప్తి చెందేవాళ్ళు కదా. యువగళం సభకు కూడా మీరు కారులో వచ్చి మళ్ళీ మా నాయకుడిని విమర్శించడం ఏంటి? ఇది ఏమన్నా మీకు సబబేనా? ఒకవేళ మీరు పాదయాత్రే చేసింటే కొంచెమైనా వెయిట్ అన్నా లాస్ కావాలి కదా. ఏదైనా వ్యాస్ కాకపోయినా కూడా మీ వెయిట్ ఒక 5-6 కేజీలు పెరిగిందని మీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం సబబు? మా నాయకుడిని తిట్టే ముందర మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీరు మీ కార్యకర్తలకు కొంచెం భరోసా ఇవ్వడానికైనా ఆ విధంగా అయినా ముందడుగన్నా వేయండి. ఇది 2014 కాదు, 2024వ సంవత్సరం. 2014లో రాజశేఖర రెడ్డి గారు లేని 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను మారితే ఏదైనా చేద్దామనుకొని ప్రజలు ఏదైనా నిన్ను ఆశీర్వదించారేమో. కానీ 2019 నుంచి 2024 వరకు ప్రతిరోజు సంక్షేమ పాలనతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలితాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం మీ వల్ల కాక మీ దత్తపుత్రుడిని పక్కన పెట్టుకున్నారు. అంతేగాని మీ దత్తపుత్రుడు వచ్చినాడో ఇంకో పుత్రుడు వచ్చినాడో లేకపోతే రేపొద్దున ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక నాయకుడిని తెచ్చుకున్నా కూడా 2024 రాసి పెట్టుకోండి. జగన్నామ సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోయే సంవత్సరం అని నేను తెలియజేస్తాను. అండ్ యువగలం పాదయాత్ర అండ్ అలాగే అండ్ వారాహి యాత్ర చూసి జగన్ గారు గదగద వణుకుతున్నారు, భయపడుతున్నారు అంటారు. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారు. యువగళం పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారు గజగజ వణకట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చూసి మీ కళ్ళల్లో సంతోషం లేదు. నిన్న ఈరోజు మేము సభకి ఇంతమంది జనాలు తోలుకున్నా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు వాడుకల్లో ఊర్లో పల్లెల్లో టౌన్లో జరుగుతాయని మీకు నిన్నటి నుంచే మీ ముఖాల్లో కళ లేదు. ఈరోజు అది ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో ఒక చోట జరిగితే దాన్ని బర్త్డే వేడుకలు అంటారేమో కానీ ఈరోజు రాష్ట్రం నలుమూలల 175 నియోజకవర్గాల్లో 15,000 ఆయన స్థాపించిన 15,000 సచివాలయ ప్రదేశాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే విశేషాలు జరుగుతున్నాయి. ఇవి మీరు నిన్ననే గమనించారు. కాబట్టి యువగళం పాదయాత్ర ముగింపు సభలో మీరు ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, వాళ్ళ దత్తపుత్రుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, సొంత పుత్రుడు లోకేష్ గారికి అయితేనేమి, లేకపోతే యాక్టింగ్ స్టార్ బాలకృష్ణ గారి కళ్ళలో ఏమన్నా కొంచెమైనా ఆనందం కలిగిందా? మీ నాయకుల్లో మీరు విశ్వాసం నింపే ప్రయత్నం ఎంత మాత్రమైనా చేశారా? చేయలేకపోయారు కదా. మిమ్మల్ని చూస్తే వణికి ఎక్కడ పుడుతుంది? ఈయన చూస్తే మీకు వణుకు పుడుతుంది. కాబట్టి మీరందరూ గుంపులుగా వస్తున్నారు. అంటే లేటెస్ట్గా అండ్ కొన్ని ఫ్రీ పథకాలు కూడా పెట్టారు చంద్రబాబు గారు. అంటే గ్యాస్ ఫ్రీ అన్నారు, మహిళలకు బస్సు ఫ్రీ అంటున్నారు. కాంగ్రెస్ లాగానే మేము కూడా ఇక్కడ అధికారంలోకి రాబోతున్నాం అనే మాట్లాడుతున్నాం. ఎక్కువ పథకాల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ మీకు కూడా టైం తక్కువ ఉంటుంది. 2 పథకాల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏమన్నారంటే మహిళలని మహాలక్ష్ముల్ని చేయడానికి పథకాలు పెట్టారు. ఏమన్నారండి? అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అన్నారు.
15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము ప్రతి తల్లి ఖాతాలో వేస్తుంటే మళ్ళీ మీరు వచ్చి నమ్మేదేంది మిమ్మల్ని? పోనీ మహిళలకి మీరు ఇంతకు ముందేమైనా చేశారా? డ్వాక్రా రుణాల మాఫీ కోసమే మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేకపోయారు, చేయలేకపోయారు. అదే మహిళలకి ఈరోజు మళ్ళీ మేము తల్లికి వందనం అనే పేరుతో ఇస్తామని చెప్తున్నారు. ఇంకో పథకం గురించి మాట్లాడుకుందామండి, నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి మీరు 2014 మేనిఫెస్టోలో పెట్టారు. 2014లో మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు. ఆఖరికి వచ్చే టయానికి మీరు ఏం చేశారు? నిరుద్యోగ భృతి అందరికీ ఇవ్వలేమయ్యా, మేము 1000 రూపాయలు మాత్రమే ఇవ్వగలం. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏంటంటే నానా కష్టాలు పెట్టి ఫిల్టర్ చేసి ఒక 1000 మందికి ఎంతమందికి 1000 రూపాయలు ఇచ్చారు. మీరు అమలు చేయలేని హామీలను మళ్ళా మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆయన ముద్ర వేసుకున్నాడు. ఆయనని ఖచ్చితంగా 2024లో విశ్వసిస్తున్నారు. ఆయనకే పట్టం కట్టబోతున్నారు.